నమస్తే అండి. నా పేరు కర్నాటి ధనలక్ష్మి. మాది గొల్లపాలెం గ్రామం అండి, కాజులూరు మండలం. నేను ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టానండి. మేము ఒక డ్వాక్రా గ్రూప్‌లో చేరామండి. నెలకు రూ. 30 కట్టుకోవాలి. అప్పట్లో రూ. 30 కట్టమన్నారు. చేరిన తర్వాత ఆ గ్రూప్‌లో అలా ఉంటుండగానే ఒక సంవత్సరానికి లోన్ ఇచ్చారండి. లోన్ ఇస్తే ఇరుగు పొరుగోళ్ళు అందరూ ఎక్కడో స్టాల్స్ ఉంటాయంట, ఈ డబ్బులతో వ్యాపారం చేసుకుని ఇల్లు అమ్ముకుంటే లాభాలు వస్తాయి, ఆ లాభాలతో మనం పిల్లల్ని పెంచుకోవాలని, కొంచెం మనం అభివృద్ధి అవ్వాలని వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడం నేను విన్నానండి. డిఆర్‌డిఏ వాళ్ళు ఎస్‌బీఐ ద్వారాగా మళ్ళీ లోన్ వచ్చింది. మళ్ళీ లోన్ ఇస్తే ఆ లోన్‌తో పాటు నేను దాచుకునే డబ్బులు 12,000, 13,000 ఉంటే ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి నేను వ్యాపారం కొంచెం స్టాకు తయారు చేసుకుని సొంతంగా పట్టుకుని వెళ్ళానండి. వెళ్తే డిఆర్‌డిఏ వారు సహకారంతో మేము చాలా చోట్లకి ఎగ్జిబిషన్స్కి వెళ్ళానండి. నేను కేరళ వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను. ఇతర రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ రెగ్యులర్గా చేస్తాం. ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా మేము 4-5 రాష్ట్రాల వరకు వెళ్ళి వచ్చామండి. ఆనందంగానే ఉన్న రోజుల్లో మా మా ఆయన గారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఆయన బతకలేదండి, ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడం జరిగిందండి. అప్పటి నుంచి ఇంక నేను ఆడదాన్నైనా మరి నాకు ఇంకే ఆధారం లేక అదే వ్యాపారం చేయాలని అలాగే కంటిన్యూ అవుతున్నానండి. ముగ్గురు పిల్లలు, ఒక పాప, 2 బాబులు. ఇప్పటికీ డ్వాక్రా గ్రూప్లో మహిళా శక్తి సంఘంలో జాయిన్ అయిన తర్వాత ఒక 10 సార్లన్నా లోన్ వచ్చిందండి. ఇప్పుడు ఒక 15 లక్షల రూపాయలన్నా నేను ఆర్థిక సహాయం పొంది ఉంటానండి. ఇది చిన్నప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉండేదానండి నేను. ఆ ఇంట్లోంచి ఇప్పుడు ఇంట్లో రావడం నిజంగా నా అదృష్టమో, లేదంటే గ్రూప్ ద్వారా నాకు వచ్చిన అదృష్టమే అని చెప్పుకోవాలండి నేను. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారండి. పాప ఫస్ట్, తర్వాత 2 బాబులు. ముగ్గురు పిల్లలు నేను బాగా చదివిస్తున్నానండి. ఇప్పుడు బాగుంది సార్, మాకు చాలా బాగుంది. నేను సొంతంగా వ్యాపారం చేసుకుంటే నాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పెట్టుకుని ఇప్పుడు దగ్గర ఒక 5 లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాను నేను. అంతా దేవుడి దగ్గర బాగానే ఉందండి. చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్.